హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ తో మాట్లాడని చూస్తున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు తనపై పెద్ద స్కెచ్ వేశారని చెప్పేసి దాన్ని నేను ఎలాగైనా ఎదుర్కొంటాను అని చెప్పేసి అయితే ఆయన చెప్పడం చూస్తున్నాం. మరి ఆయన మీద ఎటువంటి స్కెచ్ చంద్రబాబు నాయుడు గారు వేశారు? మరి దీనిపైన మీ ఒపీనియన్ మీరు ఏ విధంగా చూస్తారు? పెద్దిరెడ్డి గారు కావచ్చు, సమ్ ఎక్స్ కావచ్చు అండి. ఇది ఈ మధ్య కాలంలో అది ఫ్యాషన్ అయిపోయిందో కామన్ డైలాగ్ అయిపోయిందో తెలీదు. చేసిన తప్పుల మీద చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు, తీసుకోకపోతే ఇంకా చెలరైపోతారు. ఏం చెప్పాలి? ఇప్పుడు ఎటువంటి పనులను చేసి వచ్చు, వాళ్ళకి చట్టపరంగా కేసులు వేసి ఇట్లా ఫాలో అయినా కక్ష సాధింపు, నన్ను టార్గెట్ చేశారు, న్యాయమే గెలుస్తుంది, ఇక మళ్ళీ పిడికిలు బిగించి న్యాయమే గెలుస్తుంది, కడిగిన ముత్యంలా తిరిగి వస్తా, ఎప్పటికైనా మా గవర్నమెంట్ వస్తుంది. ఏంటివి? ఇప్పుడు అబద్ధాలు అయినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న అక్రమంగా కేసులు బనాయించారు. ఏమైంది? రాత్రి ఆ సుపీరియర్ ఎవరు ఆ పత్రాలన్నీ కాల్ చేసి వెళ్ళిపోయాడుగా, ఎక్కడికో నాగాలాండ్ ఎక్కడికో వెళ్ళిపోయాడుగా ఆయన, గౌహతి ఎక్కడికో. మరి అలాంటప్పుడు వీళ్ళు అక్రమైతే నిలబడవు కదా, ఇంకా నిలబడనంటే అర్థం ఏంటి? సో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిందో ఇది అసలు ఆ కేసులు వాటి మీద అస్సలు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. చేస్తే ఇంకోలాగా ఉండేదేమో. అలా చేయకుండా వాళ్ళ పని వాళ్ళు ఎంతసేపు డెవలపింగ్ ఇది సరే, వాళ్ళకి అభ్యింపు చర్యలు చేసినా మీరేం అనొద్దు అని చెప్పి శ్రేణులకి కార్యకర్తలకి హితబోధ చేస్తుంటే వీళ్ళు నచ్చినట్టుగా చేసుకెళ్ళిపోయి తిరిగి చేస్తున్నారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సెక్రటేరియట్ నుంచి కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయంట. ఎట్లా అమ్మా? అంటే ఎప్పటికీ గత ప్రభుత్వానికి ఫేవర్గా పనిచేసే అధికారులు ఉన్నారా అనేది కొద్దిగా అనుమానం కలుగుతుంది. అంతే కదా, కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఫైల్స్ మాయమవడం ఏంటి? అంటే ఇప్పటికీ వాళ్ళ కనసన్నల్లో పనిచేసే అధికారులు కొంతమంది ఉన్నారేమో, లేకపోతే ఎట్లా అవుతాయి? సరే, పెద్దిరెడ్డి గారు చాలా రోజుల తర్వాత ఎలక్షన్స్ అయిపోయి కౌంటింగ్ అయిపోయి రిజల్ట్స్ వచ్చాక మీడియా ముందుకు వచ్చారు. ఈ మధ్యకాలం అంతా ఎందుకు రాలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేస్తున్నప్పుడు కూడా వెంటనే వచ్చి నిలబడి అన్ని రకాలుగా చేయొచ్చు కదా, చేయట్లేదు. పెద్ద ఇష్యూ ఏంటంటే మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో పర్టికులర్గా ఆ ఫైల్స్ ఉన్న ఛాంబర్ ఏదైతే ఉందో, గది ఉందో, అది వరకే కాలింది. ఎందుకు కాలింది? అంతకు ముందు రోజు ఒక ఉద్యోగి రాత్రి 10-11 వరకు ఎందుకు పనిచేయాల్సి వచ్చింది? ఎవరా ఉద్యోగి అంటే ఇంకేముంది? సో ఇట్లాంటి పరంగా చర్య పరంగా వెళ్తే కక్ష సాధింపు, నన్ను టార్గెట్ చేశారు అంటారు. చేయకపోతే ఇంకా ఏదో చెప్తున్నారు, మళ్ళీ బయటకు వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఎట్లా చేయమంటారు? మధ్యలో ఈ అధికారులు కూడా నలిగిపోతుంటారు వాళ్ళ వల్ల, సిన్సియర్గా ఉండే అధికారులు. ఇప్పటికే తిరుపతి, చిత్తూరు, ఒకప్పటి ఉమ్మడి చిత్తూరు జిల్లా తీసుకుంటే, ఇటు చిత్తూరు కానీ అటు మదనపల్లి అటు ఆ జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ తీసుకుంటే చాలా ఫిర్యాదులు వెళ్ళాయంట. సార్, ఒక ఆవిడైతే బోరున ఏడుపు, 4 కోట్ల విలువ చేసే నా ప్లేస్ సార్, అది తీసేసి కబ్జా చేసుకున్నారు. తీరా వెళ్ళి అధికారులు మాట్లాడి స్థానిక ఉండే నాయకులను మాట్లాడితే ఎంతో కొంత ఇప్పిస్తాంలేమ్మా. ఎంతో కొంత ఇప్పించేదేంటి సార్? 4 కోట్ల విలువ చేసేదానికి 20-30 లక్షలు ఇప్పిస్తారంట. చూడండి, ఎవరు చెప్పుకోవాలి? వాళ్ళు ఎవరితో మాట్లాడాలి? ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్ వచ్చిందో మీరు చెప్పండి ఏంటండి, స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎస్పెషల్లీ ఆ పొంగునూరు, అంగళ్ళు ఆ ఏ ప్రాంతం వాళ్ళు విపరీతంగా ఫిర్యాదులతో వచ్చారు. అందులో మైనారిటీ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళైతే అసలు ఏడుపే. ఏంటి, మేము ఎవరితో చెప్పుకోవాలి? వరుసగా ఫిర్యాదులు వచ్చి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచి కాన్సన్ట్రేట్ పే చేస్తే ఇప్పుడు బయటకు వచ్చి ఇది డైలాగ్. చూసారా? రాజకీయ ఎత్తుగడ. ఒకవేళ చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు, తీసుకోకపోతే మేము తప్పు చేయలేదు అందుకే మమ్మల్ని ఎవరైనా చేయలేకపోతున్నారని ఈయన చూసి మరో 10 మంది తయారవుతారు. ఏంటి పరిస్థితి? ఇక జనాలు కూడా చాలా మంది, ఇప్పుడు అధికారులు ఎవరైతే ముందు రోజు అధికారి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేశాడో నైట్ 10-11 వరకు ఏం పని అయ్యా నీకు? మేబీ పోతే ఉద్యోగం పోతే పోయింది, ఆల్రెడీ పెద్ద ఆఫరే ఇచ్చి ఉంటారు అక్కడ. ఎవరిచ్చారో ఏంటో ఆ సదరు వ్యక్తి ఇచ్చిన ఏముంది, లైఫ్ లో ఎప్పుడైనా సంపాదించుకోగలడా? సరే, ఒక 2-3 కోట్లు ఇస్తే హ్యాపీ కదా. తర్వాత కేసులు ఇవన్నీ ఎప్పుడు తేలితే మహా అయితే సస్పెండ్, లేదు డిస్మిస్ చేసిన కోర్టులు వచ్చాక ఇంకెప్పుడు ఇంకేదో ఉద్యోగం చేసుకుంటాడు, మకా మార్చేస్తాడు, ఇంకో దానికి వెళ్ళిపోతాడు.
ఇట్లాగా జనాలు కూడా ఒక రకమైన అరే మేము 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నా కూడా ఏం సంపాదించుకోలేదు, సరే ఇప్పుడైనా సంపాదించుకుందాం, సరే ఇప్పుడైనా ఏదైనా చేద్దాం, ఇట్లాంటి ఆలోచన ధోరణిలోకి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఒకప్పుడు ఇలాగే 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఆయన పాదయాత్రతో ఒక రకమైన మేనియా ఆయనకు వచ్చిన తర్వాత నేను అప్పుడు ఒక మీడియాకి సంబంధించి సర్వే చేస్తున్నప్పుడు చాలా మందికి అడిగితే, ఏంటి ఇట్లా ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఈయన మీద వెళ్తారా, లేదు ఆల్రెడీ ఒక అభివృద్ధి చూపించి చేస్తామంటున్నారు, లేదంటే ఈయన మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి లేఖలను కాదు, ఎవరు పట్టం కడతారంటే ఎవరు మంచోళ్ళు సార్, ఎవరి మీద కేసులో చెప్పండి, ఎవరు తినట్లేదు చెప్పండి, ఇట్లా మాట్లాడారు చాలా మంది. ఎవరు తినట్లేదు అంటే అవినీతి అయినా పర్వాలేదా, అట్లాంటి మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నారు ఓటర్లు కూడా. సో కాబట్టి ఇప్పుడు జరుగుతున్న వివాదము ఇదంతా కూడా వాళ్ళుగా వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి ఇట్లా మాట్లాడడం, రెడ్ బుక్ అంశం ప్రస్తావించడం, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న, రెడ్ బుక్ రాజ్యాంగం కూటమి వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు, వీళ్ళే హైలైట్ చేస్తున్నారు 10 సార్లు. ఒకప్పుడు లోకేష్ గారిని పప్పు గిప్పు అన్ని రకరకాల పేర్లు పెట్టి ట్రోల్స్ చేసిన వాళ్ళు ఈరోజు లోకేష్ గారి గురించి మాట్లాడలేదు, లోకేష్ గారి యొక్క రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకు భయభ్రాంతులు లోనవ్వాల్సి వస్తుంది? మీరు తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి? కక్ష సాధింపు అని అంటున్నారు. కక్ష సాధింపు వచ్చిన ఫిర్యాదులు ఏంటి? లైవే కదా, అది మనుషులు డబ్బులు ఇచ్చి అరేంజ్ చేసింది కాదు ఫిర్యాదులు అంటే. వాళ్ళ పత్రాలతో సహా వీడియోలో లైవ్ చూపిస్తున్నారు. ఇగోండి మా తండ్రి గారి నుంచి మాకు వచ్చిన ఆస్తిది, దీన్ని కబ్జా చేశారు, దీన్ని ఇలా వాగిశారు, మేము వెళ్ళి అడిగితే రిక్వెస్ట్ చేసుకుంటే ఏదో సెటిల్మెంట్ చేస్తాంలే అమ్మా, ఎంతో కొంత ఇప్పిస్తాంలే అమ్మా అంటున్నారంట. అలాగే 2-3 మరి అవి ఎక్కడి నుంచి క్రియేట్ చేయగలుగుతాం? మనుషుల్ని అయితే మొబైలైజ్ చేయించి వాడికి ఒక సారా ప్యాకెట్ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి అరేంజ్ చేయొచ్చు, కానీ ఇట్లాంటి పత్రాలు ఎక్కడి నుంచి అరేంజ్ చేస్తారు, ఒరిజినల్ డాక్యుమెంట్స్? సో ఇట్లాంటి ఎన్ని ఫిర్యాదులు, తర్వాత మొన్న ఈ మదనపల్లి అంశము, ఇవన్నీ బయటకు వచ్చాక కూడా, అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా పరోక్షంగా ఎర్రచందనం సంబంధించిన ఒక వ్యాఖ్యలు చేశారు, దానికి కూడా ఈయనతో సంబంధాలు ఉన్నాయన్నట్టు కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవ్వడం చూసాం. ఇవన్నీ ఎట్లా వచ్చాయి? నిప్పులేందే పొగేలా వస్తుంది చెప్పండి. కూటమి ప్రభుత్వం కూడా ఎవరు తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి శిక్షించాలి, తప్పదు. అది పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, ఒకవేళ నేను తప్పు చేసినా నన్ను శిక్షించండి, ఎవరిని వదలకండి. సో గతంలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించే ప్రయత్నం చేయండి అని ముఖ్యమంత్రి గారిని సభా అధ్యక్షుల్ని మెన్షన్ చేస్తూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే చర్యలు తీసుకుంటారని అర్థమైపోయినట్టుంది. అర్థమైపోయేసరికి ఇట్లా ముందుగానే ఒక గట్టు వేసి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది, క్లియర్ గా తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.